ఇంటర్నెట్ అంటేనే మోసాలు. రకరకాల సైబర్ నేరగాళ్ళు నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. వాటి ఉచ్చులో పడితే మన బ్యాంక్ అకౌంట్లో మనీ దోచేస్తారు. అలాంటి ఓ సైబర్ మోసాన్ని తెలంగాణ క్రైమ్ డిపార్ట్మెంట్ కనిపెట్టింది. అదేంటంటే, మీకు మీ సేవ తెలుసు కదా, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల పథకాలకు అప్లై చేసుకోవడానికి మనం మీ సేవా కేంద్రానికి వెళ్తుంటాం. అక్కడ మనం ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు, కరెంటు బిల్లు కట్టొచ్చు, ఏవైనా చెల్లింపులు చేయాలంటే చేయొచ్చు, కేంద్రం రాష్ట్రాల ప్రభుత్వాల పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అలా చాలా చేసుకోవచ్చు. అయితే ఈ సేవలన్నీ మీ సేవా కేంద్రానికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉంటూ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన మీ సేవ .telangaana.gov.in వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడే సైబర్ నేరగాళ్ళు ఉచ్చు పన్నారు. సైబర్ క్రిమినల్స్ మీ సేవ .telangaana.in పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించారు. ఇందులో కొత్తగా మీ సేవా కేంద్రాలు పెట్టుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెబుతూ హైదరాబాద్ కలెక్టర్ పేరుతో వివరాలు ఇచ్చి అప్లికేషన్ కోసం ఫీజు చెల్లించాలని బ్యాంకు అకౌంట్ వివరాలు ఇచ్చారు. ఇది చూసి చాలామంది ఆన్లైన్ చెల్లింపులు చేశారు. మీ సేవా కేంద్రం పెట్టుకోవాలి అని అనుకున్నారు. తద్వారా లైఫ్ సెటిల్ అవుతుంది, ఆ కేంద్రాన్ని నడుపుకుంటూ ఉపాధి పొందవచ్చు అనుకున్నారు. ఇలా ఈ మోసం జోరుగా సాగింది. అయితే కొన్నాళ్ళ తర్వాత బాధితులకు డౌట్ వచ్చింది. ఎందుకంటే డబ్బులు చెల్లిస్తున్నట్టే కానీ అట్లాంటి ప్రాసెస్ ఏది జరగట్లేదు. మీ సేవా కేంద్రం ఎలా జరగాలో చెప్పట్లేదు. మళ్ళీ మనీ అడుగుతున్నారు. దాంతో డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో తెలంగాణ సైబర్ సెల్ డిపార్ట్మెంట్ ఆ వెబ్సైట్ని గుర్తించి అది నకిలీది అని తేల్చి బ్లాక్ చేసింది. అందువల్ల ఇప్పుడు మీరు గూగుల్లో మీ సేవ కోసం క్లిక్ చేస్తే అధికారిక వెబ్సైట్ లింకే కనిపిస్తుంది, కానీ ఆ నకిలీ వెబ్సైట్ ఇప్పుడు కనపడదు. అయితే ఎప్పటికప్పుడు నకిలీ వెబ్సైట్లు వస్తూనే ఉన్నాయి. ప్రజల నుంచి డబ్బులు దోచేయడానికి ఇలాంటి పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడైనా అధికారిక వెబ్సైట్లకు URL ప్రారంభంలో తప్పనిసరిగా HTTPS ఉంటుంది. ఎస్ లేదంటే అది సెక్యూర్డ్ వెబ్సైట్ కాదని అర్థం. అలాంటివి నకిలీ వెబ్సైట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాగే ప్రభుత్వ వెబ్సైట్లకు చివర .gov.in ఉంటుంది. అది కూడా చూసుకోవాలి, లేదంటే ఉచ్చులో పడిపోతాం. ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ జాగ్రత్త మిమ్మల్ని కాపాడుతుంది. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.